సరదా కామెడీ షో. మా తరపు నుంచి రాబోతున్నారు రాకెట్ రాఘవ్ గారు. అవునా, రాకెట్ రాఘవ్ గారు? ఆయన ఒక చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ ని ఎంచుకున్నారు. ఏంటి, రాకెట్ లాంచ్ చేస్తున్నారు? కాదు, గన్స్ సప్లై చేస్తున్నారు. అది ఎందుకు సప్లై చేస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ వాళ్ళని పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and team. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదండి, అది ఒకప్పుడు పాత రోజులు. ఇప్పుడు వ్యాపారం పురుష లక్షణం అన్నారు. ప్రతిదీ ప్రతి వాడు అమ్ముతుంటాడు. ఎందుకని చెప్పి మనం ఇలా గన్నులు, బుల్లెట్లు అన్ని అమ్ముకుంటూ ఉంటాం అన్నమాట. పక్కింటోడిని కాల్చే తుపాకులు, ఎదురింటి నుంచి కాల్చే తుపాకులు, నుదుటి దగ్గర పెట్టి కాల్చే తుపాకులు, వెనక నుంచి కాల్చే తుపాకులు, ఎలాంటి తుపాకులైనా ఎలాంటి గన్నలైనా మా వద్ద లభ్యం అవుతాయి మాస్టారు. టీమ్ లీడర్ ఎక్కువగా కామెడీ చేయకుండా తిరుగుతున్నాడా? మమ్మల్ని సంప్రదించండి. వద్దులేండి, మీ గన్తో మీరే కాల్చుకుంటే బాగోదు. ఇక్కడ బుల్లెట్లన్నీ నా మీదగా వస్తున్నాయి. ఇంకో ఈదిలోకి వెళ్ళిపోయి ఈ వ్యాపారం చూసుకుంటాను. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. ఎందుకు దారు అంతగానే నవ్వుతున్నావు? పొద్దున కూరగాయలకు వెళ్ళానా, వాడు నన్ను చూసి నీకు చాలా తెలివి ఉందమ్మా అన్నాడు రా. అంత తెలివి లేదు. అదేంటి? అంత తెలివి ఉంటే మీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటావు? అది కరెక్టేలే. ఇలా రా నువ్వు. వాడితో ఆ ఎక్కలేంటి, ఆ పక్కలేంటి, ఆ డాన్సులేంటి? చెప్పా కదండి, నా చిన్నప్పటి ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, మంచి డాన్సర్ అని. డాన్స్ అయితే డి జోడీలో వేసుకోమను, ఈ జోడీతో వేయడానికి వీల్లేదు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వంటగదిలో 10 కేజీలు ములక్కాళ్ళ కట్టబెట్టావు దేనికి? మీకోసమేనండి. మునక్కాయ జ్యూసు, మునక్కాయ చారు, ప్రతిదీ మునక్కాయతో చేసి మీకు తినిపిద్దామనండి. ఈ ముసలి వయసులో ములక్కాళ్ళ కూర అవసరమా? అది అవసరం లేదు కాబట్టే మునక్కాయలు చేసి పెడుతున్నాను. లాభం లేదు, శృతి మించి రాగాను పెడుతున్నారు. ఆ ప్రవీణ్ గాడు ఉండకూడదు, ఉన్న పక్కింట్లో ఉండకూడదు. వాడిని ఈ భూమి మీద లేకుండా లేపేయాలి. తుపాకులు అమ్ముతామండి, తుపాకులు, బుల్లెట్లు అమ్ముతామండి. ఎదురు నుంచి కాల్చే తుపాకులు, పక్కింటోడిని కాల్చే తుపాకులు. చెప్పండి గురుగారు. పక్కింటోడిని కాల్చే తుపాకీ ఉందా? పక్కింటోడిని ఎందుకు చంపాలి సార్? మా నాన్న ఉన్నాడు కదా. మీ నాన్న కాల్చేయమంటారా? కాదురా, మా నాన్న ఒక పంతుల దగ్గరికి వెళ్ళాడు. పంతులు గారిని కాల్చేయమంటారా? ఆ పంతులు ఒక అమ్మాయిని కాల్చేయమంటారా? రంకుమొగడా, ఇలా అందరినీ కాల్చుకెళ్ళిపోతావురా. చెప్పింది వినరా బొగడా బొగడా. మావిడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మా పక్కింట్లోనే ఉన్నాడు. పక్కింట్లో ఉన్నాడా? అన్నాడు. మీలో పగ బాగా రగిలిపోతుంది సార్. చూస్తున్నావు కదా ఎలా రగిలిపోతున్నాను. అవును సార్, చాలా మాడిపోయారు, చాలా మాడిపోయారు. వాడు మాత్రం పక్కింట్లో ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తావని ఇష్టం. ఎదురింట్లోకి వెళ్ళిపోమని చెప్దాం సార్. ఆడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదా? గాల్లో ఎలా ఉండగలరు సార్? గాల్లో ఎలా ఉండగలరు సార్? గాలోడా గాలోడా. ఆడు ఉండడానికి వీలు లేదురా. చేద్దాం అయితే, కాల్ చేద్దాం. నా దగ్గర అలర్ తుపాకీలు ఉన్నాయి సార్. ఎంత తుపాకీ? గన్ ఒకటి 50 రూపాయలు సార్. అంత చీపా? సరే, గన్ను 6 గుళ్ళు. బుల్లెట్ ఒకటి 1,00,000 రూపాయలు సార్. 1,00,000 రూపాయలు సార్. 6 బుల్లెట్లు కదా, 6,50,000 రూపాయలు ఇచ్చేది సార్, సరిపోద్ది. 1,00,000 రూపాయల గుండె కదా సార్ చంపేది, గన్న కాదు కదా, గన్న కాదు కదా. సరే గాని బుల్లెట్ చాలు. ఓకే సార్. ఇది ఇచ్చేసి. అరు ఏంటి ప్రవీణ్? నా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, కొద్దిగా కాఫీ పొడి ఇవ్వచ్చు కదా. ఏంట్రా నువ్వు అడిగితే కాఫీ పొడి ఏంటి? కాఫీ తీసుకొస్తా నాకు. చూసావా, దరు దరు అని పిలుస్తున్నాడు. అప్పారావు గారు ఏం చేస్తున్నారు సార్? గన్ను ఎలా పేల్చాలో ప్రాక్టీస్. ఈ వయసులో ఏం పేలిద్దారు సార్ మీకు గన్ను? నీ చేతులతో ఇస్తే అమృతంలా ఉంటది. మీరు ఇక్కడికి రండి చెప్తాను. తాగుతూ ఉంటాడు. గురి పెట్టండి. 1 2 3 అంటాను. 3 అనగానే పేల్చేయండి సార్. రెడీ 1 2 3. ఎక్కడో బుల్లెట్ స్టక్ అయిపోయినట్టుంది సార్ ఇందులోని. అయిపోద్ది సార్, అయిపోద్ది. చచ్చిపోతాడు అంతే. అటు రెడీ 1. ఈసారి గన్న కాదు, గన్న కాదు.
ధరు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి తాగుతాను. నాకు అర్థమైంది సార్. తుపాకీ దిష్టి తగిలింది సార్. తినగా పట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు కదా, ఆ పాపం మీకు తగలదు. నిమ్మకాయలు లాగేసుకుంటాయి. ఆడు మళ్ళీ వస్తాడు, మీరు వేసేద్దరు కానీ. ధరు ఏంటి ప్రవీణ్? నాది ఫేస్ వాష్ అయిపోయింది, నీ ఫేస్ వాష్ ఇస్తావా? ఒక్క నిమిషం ఆగు. పట్టేసిందా? గుండు ఎక్కడో స్టక్ అయిపోయింది సార్. ఈసారి క్లియర్ చేస్తాను చెప్తాను. ఏం చేస్తున్నావురా? గుండు లోపల స్టక్ అయిపోయింది సార్, అందుకే రాకుంటుంది. ఇవన్నీ ఇంట్లో చేసుకోవాలి, అమ్మినప్పుడు చేస్తారా బొగడా? ఇది కూడా స్టక్ అయిపోయింది సార్ లోపల. మెకానిక్ పిలైతే మరి. హలో మెకానిక్ గారు. సార్ వస్తున్నా. చూడండి సార్, ఏమైంది సార్? గన్ను పేలట్లేదు సార్, ఎక్కడో స్టక్ అయిపోయింది. పుల్ల పెడితే అది కూడా స్టక్ అయిపోయింది సార్. గన్న బానే ఉంది, ప్రాబ్లం మీలోనే. దాన్ని పంపించాయి. పుల్లలాగు రావట్లేదు కానీ. ఏంటి ప్రవీణ్? నీకు ఒక సర్ప్రైజ్. అవునా? ఓకే. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ రా తమ్ముడు. ఇంతకి మన తాటి మొద్దు బావ ఎక్కడున్నాడు? అగో అక్కడ ఉన్నారు. ఏమండి? ఒక్క నిమిషం, ఇక్కడ పొలంలో సించాలన్నీ స్టక్ అయిపోయేది కదా, గుండు వెనక నుంచి వచ్చేసి మీకు తగిలేసింది సార్. ఏమైందండి? ఏమీ లేదు ధరణి, నీకు ప్రవీణ్ గారికి ఏదో జరుగుతుందని అనుమానించాను. చాలా గట్టిగా అనుమానించాడండి ఈయన, మామూలు కాదు అసలు. అందుకే వీడి దగ్గర గన్ను కొని అని లేపేద్దాం అనుకున్నాడు. ఛీ! దరిద్రుడా, నీలాంటి వాడి వల్లే ఆడవాళ్ళు ఇంకా కిచెన్ లోనే ఉన్నారు. నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళు బతుకులు ఇలా తయారవుతున్నాయి. ఛీ, 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 ఛీ! నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని. ఈ గన్న కన్నా నోరే ప్రమాదంగా ఉన్నట్టుందండి. నన్ను ఎవరికైనా పిలిపించి తీసుకెళ్ళు. హలో మెకానిక్ గారు అండి. డాక్టర్ పిలు. పదండి సార్, డాక్టర్ గారి దగ్గరికి ఇలా దగ్గర వెనక నుంచి వెళ్ళిపోతాం. సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. ఖుష్బు గారు ఎలా అనిపించింది అనుమానమైన స్కిట్? అనుమానమైన స్కిట్ చాలా బాగుంది రాకెట్ రాఘవ గారు. అప్పగారావు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్, వెరీ వెల్ పర్ఫార్మ్డ్, వెరీ నైస్ స్కిట్. కృష్ణభవన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రాకెట్ రాఘవ్ గారు మంచి ఐడియా. ఆ గెటప్ గన్నలు అమ్మటం అనేది ఎక్కడ లేదు కదా, అది కొత్తగా ఉంది. ప్రవీణ్ చేసినట్టే తెలియలేదు, అంత బాగా చేశాడు. మరి ఆడియన్స్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు ఈ రోజు. సో ఇంట్లో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు జరిగాయి ఎవరికైనా? లేదండి, బట్ అట్లా అనుమానించడం కరెక్ట్ కాదు. అలా అనుమానించడం వల్లనే వంటగతికే పరిమితం అవుతున్నారు ఆడవాళ్ళు. మారాలండి, ఈ సమాజం చాలా మారాలి. ఇంకా సూపర్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది స్కిట్.